ఇక్కడ కనిపిస్తున్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం. ఇక్కడ కర్రలు కత్తులు తిప్పుతున్న ఆ యువతంతా రేపు జరగబోయే విజయదశమి ఊరేగింపులో చెడీ తాలింఖానా ప్రదర్శన కోసం శిక్షణ తీసుకుంటున్నారు. అమలాపురం పట్టణంలో దసరా ముగింపు రోజు అమ్మవారి వాహనాల ముందు జరిగే రాజుల కాలం నాటి యుద్ధ విన్యాసాలు ప్రదర్శించేందుకు వీరంతా చెమటోడుస్తున్నారు. దసరా అంటే మనకు టక్కున గుర్తుకు వచ్చేది మైసూరు దసరా ఉత్సవాలు. కానీ ఏపీ వాసులకు మాత్రం దసరా అంటే కోనసీమ. అక్కడ జరిగే ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఉద్యోగాల కోసం ఎక్కడ స్థిరపడ్డా దసరా వచ్చిందంటే మాత్రం కోనసీమ చేరుకుంటారు. దేశ స్వాతంత్ర్యానికి ముందే, సిపాయిల తిరుగుబాటుకు ముందే అమలాపురంలో దసరా ఉత్సవాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి ప్రతి ఏటా అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు కోనసీమలో నిర్వహిస్తారు. విజయదశమి రోజున రాత్రి జరిగే దసరా ఉత్సవ వాహనాల ఊరేగింపులు ఈ చెడీ తాలింఖానా ప్రదర్శనలు అబ్బురపరుస్తాయి. స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితో దాదాపు 190 సంవత్సరాలుగా చెడీ తాలింఖానా ప్రదర్శనలు ఇక్కడ కొనసాగుతున్నాయి. అమలాపురం పట్టణంలోని పలు వీధుల మీదుగా వాహనాల ఊరేగింపు కొనసాగిస్తూ చెడీ తాలింఖానాలో యువత నిర్వహించే కత్తిసాము, కర్రసాము, అగ్గిబరాటా విన్యాసాలు గగుర్పాటు కలిగిస్తాయి. అమలాపురంలోని 7 వీధుల్లో ప్రతిష్ఠించిన అమ్మవారి మండపాల నుండి వాహనాల ఊరేగింపు, కన్నులు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలు, బాణాసంచా కాల్పుల నడుమ అంగరంగ వైభవంగా జరుగుతుంది. అమలాపురం పట్టణంలోని కొంకాపల్లి, మహిపాల వీధి, రవణం వీధి, గండు వీధి, రవణం మల్లయ్య వీధి, నల్లా వీధి, శ్రీరామపురం ఇలా 7 వీధులకు చెందిన వాహనాలు పట్టణంలో అన్ని వీధుల్లో రాత్రంతా ఊరేగిస్తారు. ఈ ఊరేగింపులో ఆయా వీధులకు చెందిన వందలాది మంది యువకులు పోటాపోటీగా ఈ చెడీ తాలింఖానా విద్యను ప్రదర్శిస్తారు. అయితే ఈ చెడీ తాలింఖానాలో ప్రత్యేక ఆకర్షణగా గురువు అబ్బిరెడ్డి మల్లేష్ చేసే విన్యాసాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. 190 సంవత్సరాల చరిత్ర ఉన్న చెడీ తాలింఖానాలు కత్తిసాము, కర్రసాము, లేడికొమ్ములు, బంతుల తాళ్లు, జొవ్వలు, అగ్గిబరాట, బల్లెములతో యువకులు చేసే ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ ప్రదర్శనలు తిలకించడానికి గోదావరి జిల్లాల వాసులే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు తరలివస్తారు. కత్తులతో, కర్రలతో ఒకరిపై ఒకరు పోరుకు దిగినప్పుడు ఒకరిని ఒకరు కాచుకోవడంలో ప్రదర్శించే ఘట్టాలు మంత్రముగ్ధులను చేస్తాయి. 5 వారాల ముందు నుంచి ప్రతిరోజు గురువులు ఈ చెడీ తాలింఖానా విద్యలో యువతకు శిక్షణనిస్తారు. ముఖ్యంగా అనేక ఉద్యోగాల్లో స్థిరపడిన యువతీ యువకులు ఈ చెడీ తాలింఖానా విద్యను నేర్చుకునేందుకు 5 వారాలు ముందుగానే ఇక్కడికి చేరుకుంటారు. యువతలు ఆత్మరక్షణ కోసం ఈ కళలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న అబ్బిరెడ్డి మల్లేష్, అబ్బిరెడ్డి రామదాసు చెడీ తాలింఖానా 4వ తరం వారసుడు. దసరాకు నెల రోజుల ముందు అమెరికా నుంచి వచ్చి ఇక్కడ యువతకు శిక్షణ ఇస్తుంటారు. 4వ తరం గురువుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మల్లేష్ నెల రోజుల ముందుగా ఆయుధ పూజ చేసి యువతీ యువకులకు ఈ పురాతన యుద్ధ విద్యలను నేర్పిస్తుంటారు. ఈ యువతీ యువకులు విజయదశమి ఉత్సవాల్లో పాల్గొనేలా శిక్షణ ఇస్తుంటారు. అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. అమలాపురంలో జరిగే దసరా ఉత్సవాలకి చాలా పాపులారిటీ కలిగింది. దానికి కారణం ఈ ఉత్సవాల్లో ప్రదర్శించే చెడీ తాలింఖానా విద్య. ఈ చెడీ తాలింఖానా విద్యలో భాగంగా కర్రసాము, కత్తిసాము, అగ్గిబరాట, తోడుబరాట, పటాకత్తులు, లేడుకమ్ములు, సరిగమలు, మార్వాడి కమ్ములతో పాటుగా పలు రకమైన కర్ర చేతలు చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే మనిషి పొత్తికడుపుపై పలు రకాల కాయగూరలు, అరటికాయలు, దోసకాయలు, ఆనపకాయలు, బీరకాయలతో పాటుగా కొబ్బరికాయలు కూడా ఒక వేడితో 2 ముక్కలు చేయడం అనేది చూసే ప్రేక్షకులందరికీ కూడా ఒళ్ళు గగురుపరిచే విధంగా ఉంటుంది. అటువంటి ఈ విద్యని 1856 సంవత్సరంలో కీర్తి చేసిన మా ముత్తాజు గారు శ్రీ అబ్బిరెడ్డి రామదాస్ గారు అంకురార్పణ చేశారు. అప్పటి నుంచి కూడా 170 సంవత్సరాల నుంచి కూడా ఈ విద్యను మేము ప్రదర్శిస్తున్నాం. నా పేరు అబ్బిరెడ్డి మల్లేష్. ప్రస్తుతం నేను 4వ తరం శ్రీ అబ్బిరెడ్డి రామదాస్ చెడీ తాలింఖానా గురువుగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాల్లో భాగంగా ప్రదర్శించే ఈ విద్యను దసరాకు ఒక నెల రోజుల ముందుగా ఆయుధ పూజ చేసి యువత యువకులకు కూడా ఈ శిక్షణ ఇస్తూ
విజయదశమి ఉత్సవాల్లో కూడా వాళ్ళు ప్రదర్శించే విధంగా వాళ్ళని సంసిద్ధం చేస్తాము. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈ ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వర్తించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ పురాతన యుద్ధ కళ ఆత్మరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని, దీనికోసం దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న యువత కొన్ని వారాల ముందే వచ్చి ఈ కర్రసాము, కత్తిసాము నేర్చుకుంటున్నారు. దసరా అమ్మవారి వాహనాలకు ముందు మువ్వన్నెల పతాకం ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలను ప్రదర్శించడం ద్వారా స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. దసరా ఉత్సవాలు అనగానే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో టక్కుని వినిపించే ఊరు ఏంటంటే అమలాపురం పట్టణం. అమలాపురం పట్టణంలో జరిగే దసరా ఉత్సవాలకి ఇంతటి చారిత్రక ప్రాధాన్యత ఏర్పడడం ముఖ్యంగా చెడి తాలింకన్ అనే యుద్ధకళను ప్రదర్శించడం. చెడి తాలింకన్ అంటే కర్రసాము, కత్తిసాము. స్వతంత్ర పోరాటం స్ఫూర్తితో ఇక్కడ ఈ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. సిపాయిల తిరుగుబాటుకు ఒక సంవత్సరం ముందే అంటే 1856 సంవత్సరంలోనే ఇక్కడ ఈ ఉత్సవాలకి అంకురార్పణ జరపడం జరిగింది. కీర్తిశేషులు అబ్బిరెడ్డి రామదాస్ అనే రైతు బిడ్డ ఈ ఉత్సవాలకి అంకురార్పణ చేశారు. అప్పటి నుంచి కూడా దశాబ్దాలుగా ఈ ఉత్సవాలు కొనసాగుతూనే ఉన్నాయి. సుమారు 7 వీధుల వారు అమలాపురం పట్టణంలో ఈ ఉత్సవాలను ఊరేగింపులు నిర్వహిస్తూ ఉంటారన్నమాట. బేతాల పూజతో ఈ దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. దసరాకి 15 రోజుల ముందు బేతాల పూజ జరుగుతుంది. బేతాల పూజ అనంతరం ఆ 7 వీధుల వారు కూడా తమ తమ దేవాలయాల దగ్గర నిష్ణాతులైన గురువుల ఆధ్వర్యంలో ఈ యువకులకి మరి ఉచితంగా శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఈ కళలో శిక్షణ పొందారో, ఎవరైతే తర్ఫీదు పొందారో వాళ్ళు మాత్రమే ఈ యుద్ధ కళను దసరా రోజు ప్రదర్శించడం అన్నది జరుగుతుంది. ఈ కళ ఇదొక స్కిల్ మాట. ఈ కళ మరి అందరూ కూడా నేర్చుకోవడం అన్నది చాలా మంచిది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆడపిల్లల్ని ఈ యుద్ధ కళ బాగా ఆకర్షించింది. వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంతో మరి ఇక్కడికి వచ్చి ఈ గురువుల దగ్గర ఈ యుద్ధ కళను నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. వాళ్ళు ఎంతో తపనతో ఈ కళను నేర్చుకుంటూ దసరా రోజు తమ కళను ప్రదర్శించాలనే ఉత్సాహంతో వాళ్ళందరూ ఉండటం మనందరూ కూడా గర్వకారణంగా మనం భావించవచ్చు. ఈ కళ ఆత్మరక్షణకి బాగా దోహదపడుతుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఈ కళను నేర్చుకుంటే వాళ్ళు తమ నిజ జీవితంలో ధైర్యంగా ఉంటూ ఎటువంటి ఒత్తిడినా సరే ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యం వాళ్ళలో వస్తుంది. కాబట్టి తప్పకుండా మరి చిన్నపిల్లలు విద్యార్థులు ఈ కళను నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ జరిగే దసరా ఉత్సవాల్లో స్వాతంత్ర పోరాట స్ఫూర్తి కూడా ఇమిడి ఉంది. దసరా రోజు 7 వీధుల వారు కూడా తమ ఊరేగింపుల్లో మన స్వాతంత్ర సమరయోధులను కీర్తిస్తూ ఈ యుద్ధ కళను ప్రదర్శిస్తారు. అదేవిధంగా తమ ఊరేగింపుల్లో స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలను కూడా ప్రదర్శిస్తుంటారు. ప్రతి ఊరేగింపుకి అగ్రభాగాన జాతీయ జెండా ఉంటుంది. జాతీయ జెండాను ముందు పెట్టుకుని ఆ ఊరేగింపులు కొనసాగడం అన్నది మరి చాలా నిజంగా అద్భుతమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఈ తరాల వరకు కూడా స్వతంత్ర పోరాట స్ఫూర్తిని దసరా ఉత్సవాల ద్వారా కొనసాగించడం మా కోనసీమకే గర్వకారణంగా మేమందరం కూడా భావిస్తున్నాం. ఈ చెడి తాలింఖానా శిక్షణ మహిళలకు ఆత్మరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని యువతులు చెబుతున్నారు. ఈ చెడి తాలింఖానా అనేది 1856లో శ్రీ అబ్బిరెడ్డి రామదాస్ గారు అనే ఆయన దీనికి అంకురార్పణ చేశారు. ఇది నేర్చుకోవడం వల్ల స్త్రీలకు ఉపయోగం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సమాజంలో స్త్రీలకు రక్షణ అంటూ లేదు. ఇది నేర్చుకోవడం వల్ల మనకెంతో ఆత్మరక్షణగా ఉంటుంది. ఇక్కడ ఉండే గురువులు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 1 గంట వరకు శిష్యులకు శిక్షణ ఇస్తూ ఉంటారు. ఈ కళని కనుమరుగు కాకుండా అబ్బిరెడ్డి గారి కుటుంబం అనేది తరతరాలుగా శిష్యులకు నేర్పుతూ ఉంటారు. ఈ కోనసీమ అంటేనే చెడి తాలింఖానా. దసరా ఉత్సవాలు గుర్తు రావాలి అంటేనే అమలాపురం అనే పేరు మొదటిగా మారుమ్రోగుతుంది దేశవ్యాప్తంగా. ఇలా మారుమ్రోగుతున్న గల కారణం మన చెడి తాలింఖానాలో ఉన్న విన్యాసాలు. దాంట్లో ఏమేమి ఉంటాయి అంటే బాణాకర్ర, లేడి కొమ్ములు, మార్వాడి కొమ్ములు, అగ్గి పరాట, తాడు పరాట ఇలా మొదలగు అనేవి ఉంటాయి. ఇలా ఒక మనిషిని నేల మీద పడుకోబెట్టి తన పొత్తి కడుపుపై కొబ్బరికాయలు, కాయగూరలు పెట్టి ఒక్క వేటితో నరకడం అనేది చూసే ప్రజలకు ఒళ్ళు గొగ్గురు పుడిచే విధంగా ఉంటుంది. మొత్తంగా అమలాపురంలో జరిగే ఈ దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఎక్కడెక్కడో స్థిరపడిన కోనసీమ వాసులంతా దసరా నాడు రాత్రి జరిగే ఈ చెడి తాలింఖానాను కళ్ళారా చూసేందుకు తమ గ్రామాలకు తరలివస్తున్నారు.